పొత్తు పెట్టుకుంటున్నామని అయితే క్లియర్‌గా చెప్పాడు. అలానే బీజేపీ మరి ఏంటి పరిస్థితి అంటే బీజేపీ నేను తీసుకొస్తాను, పొత్తులో కలుపుకుంటాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటునైతే చీలనివ్వకుండా ఉంటామని అయితే చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానైతే బీజేపీని కూడా ఒప్పించి ఆ రోజు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమిగా అయితే 2024 ఎలక్షన్‌లకు వెళ్ళడం, ఆ తర్వాత భారీ విజయం సాధించడం, వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడం. ఇదొక ప్రస్తావన. దానిలో చూసుకుంటే మీకు ఎప్పుడూ జరగని విధంగా అతను పోటీ చేసిన అన్ని చోట్ల గెలవడం కావచ్చు, పిఠాపురం నుంచి ఆయన భారీ మెజారిటీ గెలవడం కావచ్చు, మిగతా 22 సీట్లు ఇస్తే 22 సీట్ల అసెంబ్లీ గెలవడం కావచ్చు, ఆ తర్వాత మీరు చూసుకుంటే 2 ఎంపీ సీట్లు కూడా గెలవడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే 100% స్ట్రైక్ రేట్ తోటి అయితే ఒక చరిత్ర సృష్టించాడు పవన్ కళ్యాణ్ అయితే. అలానే ఒక పక్కన టీడీపీ కూడా మంచి విజయం సాధించింది, అటు పక్కన బీజేపీకి కూడా మంచి సీట్లు రాబట్టింది, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఓవరాల్ చూసుకుంటే 11 సీట్లకే మీరు వైసీపీని కరెక్ట్ చేశారంటే దానిలో కీ రోల్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళైతే భావించారు. అందుకని అతనికైతే మంత్రి పదవులు కూడా అతను కోరుకున్నట్టుగానే కొన్ని మంచి పదవులు ఇవ్వడం చూసాం. దాదాపు 3-4 శాఖలు అయితే అతని దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికైతే. అలా అయితే ఆయన ప్రస్తావన బయటకు వచ్చిందండి. ఓవరాల్ చూసుకుంటే ఈరోజు చాలా చాలా స్ట్రాంగ్ పార్టీగా అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎదుగుతూ ఉంది జనసేన అయితే. ఈరోజు 12వ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మరి ఏం మాట్లాడతారో చూడాలి. ప్రస్తుతానికైతే ఆల్ ద బెస్ట్ జనసేన. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ టీడీపీతో గొడవలయ్యి ఆయన సపరేట్గా వెళ్ళినప్పటికీ ఆయన ఇంతకుముందు కంటే